దేశంలోనే అత్యద్భుత కళాఖండంగా ఈరోజు కేసీఆర్ గారు తయారు చేసిన సెక్రటరియట్ ముందు నిలబడే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. కేసీఆర్ గారు దేశంలోనే గొప్పగా పెట్టిన మెడికల్ కళాశాలలో చదువుకునే అవకాశాన్ని అమరవీరులు కోల్పోయినారు. వాళ్ళ పిల్లలను ఈ గురుకులాల్లో చదివించుకునే అవకాశాన్ని వాళ్ళు కోల్పోయినారు. ప్రపంచంలోనే అత్యంత గొప్ప ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరాన్ని చూసే అవకాశం వాళ్ళు కోల్పోయినరు. ఆ నీళ్లు పారిన నీళ్ళలో మొలకెత్తిన విత్తనాలను తినే అదృష్టాన్ని ఆ అమరవీరులు కోల్పోయినరు. ఆ గొప్ప అదృష్టాన్ని మనందరికి ఇచ్చిందన్న విషయం మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు అంత గొప్పగా పోరాడి సాధించుకున్న తెలంగాణను ఈరోజు కాంగ్రెస్ ద్రోహులు ఈరోజు మళ్ళీ తాకట్టు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అంతర్జాతీయ విపణిలో, దేశ విపణిలో తెలంగాణ తల్లి అంగాంగాన్ని తాకట్టు పెట్టే కుట్రను ఇవాళ కాంగ్రెస్ ఇక్కడ కేంద్రంలో బీజేపీ చేస్తూ ఉన్నది. దయచేసి గుర్తుపెట్టుకోండి. అది హిమాచల్ ప్రదేశ్లో పవర్ ప్రాజెక్టులో ఇన్వెస్ట్మెంట్ కానీ, లేకపోతే కింద ఆంధ్రప్రదేశ్ బనకచెర్ల మరి గోదావరి నలాలను తీసుకుపోయే బనకచెర్ల కుట్ర కానీ, ఇవన్నీ కుట్రలు. మరి గురుకులాల్లో కేసీఆర్ గారు ఎంతో గొప్పగా ఏర్పాటు చేసిన గురుకులాల్లో విద్యార్థులను మళ్ళీ టాయిలెట్లకే పరిమితం చేసే కుట్ర ఈరోజు తెలంగాణలో జరుగుతూ ఉన్నది. దీనందరం ఈరోజు సందర్భంగా మనమందరం కూడా ప్రతినపూని ఈ కుట్రలను అడ్డుకోవాలంటే మనమందరం కూడా గ్రామాన ఈ మిగిలిన 3 సంవత్సరాలు ప్రతి ఒక్క కార్యకర్త కూడా గ్రామాన పోయి ఈ కుట్రను బయట పెట్టినాడే మనం నిజంగా కేసీఆర్ గారి ఆలోచన విధానం ప్రకారం నడిచిన వాళ్ళం అవుతాం. అదేవిధంగా అమరుల త్యాగాలను గౌరవించిన వాళ్ళం అవుతాం.